అందరికీ నమస్కారం. లలిత భావనిలయ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఈరోజు పాట నేర్చుకుందాం అనుకుంటూ మేము అందరం వచ్చేసాము. ఒక పక్కన చిరుజల్లులు పడుతున్నాయి, అయినా కూడా తగ్గేదేలే అంటున్నాం అన్నమాట. అందరము వచ్చేసాము. మరో కొద్ది నిమిషాల్లో పాట నేర్చుకుందాం మొదలు పెట్టేస్తాను. అందరూ చక్కగా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈసారి ఈ ప్రోగ్రాంలో ఒక ఉత్సవ సంప్రదాయ కీర్తన త్యాగరాజ స్వామి వారిది, అది నేర్చుకోబోతున్నాము. వరలీల గానలోల అనే చక్కటి కీర్తన అందరూ విని ఆనందిస్తారని, నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం అందరికీ. గుడ్ ఈవినింగ్, గుడ్ డే. ఎలా ఉన్నారు అందరూ? పాటలు బాగా నేర్చుకుంటున్నారా? ఇక్కడ వినేసి ఒక చెవిలో వినేసి అవతల చెవిలో వదిలేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎప్పుడో సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది, కాబట్టి ఎప్పుడు ప్రాక్టీస్లో ఉండండి. మన వ్యూవర్స్ అందరూ కూడా చక్కగా పాటలన్నీ బాగున్నాయి అంటున్నారు. చాలామంది అమ్మవారి పాటలు చెప్పండి అంటున్నారు. అమ్మవారు, అయ్యవారు అందరూ మనకు కావాల్సిన వాళ్ళే కదా. సో అందరి పాటలు చెప్తామనే ఉద్దేశమే ఉంది నాకు. మధ్య మధ్యలో కొన్ని చక్కటి లలిత గీతాలు కూడా వినిపిస్తాము. మర్చిపోయా, భక్తి గీతాలు మాత్రమే కాకుండా మంచి లలిత గీతాలు, భావగీతాలు అన్నీ కూడా చక్కగా నేర్చుకొని పాడుకుంటామని నా ఉద్దేశం. పాత పాటలు, ముఖ్యంగా లలిత గీతాలు చాలా మంచి అందమైనవి, అందరూ పాపులర్వి, అందరూ విన్నవి, కొత్తవి కూడా అవి కూడా కొన్ని నేర్పిస్తాను. అందరూ చూస్తూ ఉండండి. అందరి అభిమానానికి ధన్యవాదాలు. చాలా చాలా అభిమానం నా మీద చూపిస్తున్నందుకు అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్న చిన్న లోపాలు కవర్ చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ట్రై చేస్తున్నాను. మేమందరం, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని మీకు ప్రామిస్ చేయగలను. ఇవాళ మనం నేర్చుకునే పాట వరలీల గానలోల అనే త్యాగరాజ కృతి. ఇది ఉత్సవ సంప్రదాయ కృతి, ఉత్సవ సంప్రదాయ కీర్తన. వీటిని ఏకధాతు కీర్తనలను కూడా అంటారు. అంటే అన్నీ ఒకలాగానే ఉంటాయి. మన పల్లవి, చరణాలు అన్నీ ఒకటే ట్యూన్లో ఉంటాయి అన్నమాట. సో నేర్చుకునే వాళ్ళకి ఈజీ, పాడుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది, పాడడానికి వినడానికి బాగుంటుంది, సింపుల్గా ఉంటాయి. సో ఇది కూడా అలాంటిదే ఒక కీర్తన. ఇంతకు ముందర మనము, మీకు గుర్తుంటే కనుక, మనకి నోటు స్వరాలు మనం నేర్చుకున్నాం కదా. ఒకటి శ్యామలే మీనాక్షి అని నేర్చుకున్నాం, అది శంకరాభరణ రాగంలో. సో శంకరాభరణ రాగమే ఎందుకు ఎంచుకున్నారంటే వీళ్ళు నోటు స్వరాలకి, అది మనకి చెప్పాను కదా అప్పుడు, వెస్ట్రన్ స్టైల్కి దగ్గరగా ఉంటుంది. ఆ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఎక్కువ ట్విస్ట్లు, గమకాలు లేకుండా లైట్గా ఉంటుంది, పాడుకోవడానికి, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా కూర్చారు వాటిని. ఇప్పుడు త్యాగరాజ స్వామి కృతి ఇది. అంటే ఇది కూడా కొంచెం అదే స్టైల్లో ఉంటుంది. రిథం బాగుంటుంది, మంచి ప్రాస ఉంటుంది. త్యాగరాజ స్వామి మనం విన్నవన్నీ ఎక్కువగా ఆయనవి సింపుల్గా, కొంచెం మన కలోకియల్ లాంగ్వేజ్ అంటాం, స్పోకెన్ లాంగ్వేజ్లో ఉంటాయి ఎక్కువ. కానీ ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. యాక్చువల్గా దీనికి 7 చరణాలు ఉన్నాయి. ఈ పాటకి 7 చరణాలు, పల్లవి 7 చరణాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఈ రోజు నేను 3 నేర్పిస్తున్నాను. మిగతా 4 కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా అదే స్టైల్లో ఉంటుంది. ఎప్పుడైనా వీలు వెంబడి ఒకసారి పాడి పెడతాను నేను. మొత్తం అంతా కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి. సో ఇది ఏకతాళం అంటే 1 2 3 4 త్రిశ్రగతి అంటాము. తక్కిట 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 అట్లా ఉంటుంది నడక. పాడుకోవడానికి బాగుంటుంది. సరే, ముందరే చెప్పుకున్నట్టుగా శంకరాభరణ రాగంలో ఉంటుంది. సో చాలా సింపుల్గా, అందంగా, అందరూ ఆనందంగా పాడుకునేలాగా ఉంటుంది. అయితే మనం అనుకున్నంత పాడడం నేర్చుకుంటున్నప్పుడు తెలుస్తుంది కొంచెం కష్టమని. ఇప్పుడు నేను స్వరాలు కూడా చెప్తున్నాను. మనం స్వరాల్లో ఎలాంటి తప్పులు చేయకూడదు. అది సరస్వతి మాతకి అపరాధం చేసినట్టే లెక్క. పాట మామూలుగా సాహిత్యంలో మనం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ స్వరాలు సరిగమ పదనిసల్లో మటుకు ఆ సా స్థానంలో సా ఉండాలి, ఇది ఏ స్వరం స్థానంలో ఆ స్వరం ఉండి తీరాలి. కాబట్టి ఆ జాగ్రత్త అందరూ తీసుకోమని నా రిక్వెస్ట్. కొంచెం కష్టమైనా కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి నేర్చుకుందరు. కానీ లేదంటే ఒకవేళ స్వరము కష్టము అనిపిస్తే ఎక్కడైనా పాడుకుంటున్నప్పుడు
స్వరం వదిలేసి ఉట్టి సాహిత్యం కూడా పాడుకోవచ్చు. సో ముందర స్వరం చెప్తాను. ఇది 5 శృతిలో పెట్టాను, జీ శృతిలో పెట్టాను, అందరికీ వీలుగా ఉండేలాగా. గమ పాప దాద పాప గమ పాప దాద పాప సరిగా గగరిగ మామ సరిగా గగరిగ మామ గమ గరి గరి గమ గరి గరి సరిగారి స సరిగా రిస నిసరి గరి గమాగ నిసరి గరి గమాగ పామగ సరి నిస పామగ సరి నిస గమ పాప దాద పాప గమ పాప దాద పాప సరిగా గగరిగ మామ సరిగా గగరిగ మామ గమ గరి గరి గమ గరి గరి సరిగారి స సరిగా రిస నిసరి గరిగ నిసరి గరిగ మాగ పామగ సరి నిస మాగ పామగ సరి నిస. సరిగమ పదనిస తనిదప మగరిస మెట్లు మనకు తెలుసు కదా, ఆరోహణ అవరోహణ అనుకుంటాం. ఇదేంటంటే జంప్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు దాటు స్వరాల్లాగా. సరిగమ పదనిస సందమగరిస ఎప్పుడు అదే పాడుతుంటే ఇంక మనకి కొత్త ప్రయోగాలు అనేవి రావు కదా. సో అది ఆ పాడేటప్పుడు సరిగ్గా ఆ ప్లేస్లో రావాలి. ఆ ప్లేస్లో రాకపోతే మటుకు తప్పు, సంగీత పరంగా తప్పు. సో ఇప్పుడు సాహిత్యం చెప్పిన తర్వాత సాహిత్యం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, అంటే అది కూడా అవ్వకూడదు కానీ పర్వాలేదు, తప్పు పట్టరు ఎవరు. కానీ మీరు స్వరాల్లో తప్పు పడితే మటుకు అది పట్టుకుంటారు. ఓకే, కలిసి పాడదామా? ధైర్యం వచ్చిందా? ఓకే, 1 2 3. గమ పాప దాద పాప సరిగా గరి గమామ గమ గరి గరి సరిగారి సన్ని సరి గరి గమా పామగ సరి నిస. ఇచ్చినట్టేనా? సాహిత్యంకి వెళ్ళిపోదామా? ఓకే, ఇప్పుడు సాహిత్యం నేర్చుకుందాం. వరలీల ముందరే చెప్పాను కదా, ఇది చాలా అంత్యప్రాసలతో కూడుకున్న పాట. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క లెటరు రిపీట్ అవుతుంది. అంటే ఒక వర్డ్ చివర కానీ వర్డ్ మధ్యలో కానీ ఆ పర్టికులర్ లెటరు రిపీట్ అవుతుంది. దాన్ని ప్రాస అంటాము తెలుగు వ్యాకరణంలో. యతి ప్రాస అనేవి మన పద్యాల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రాస అంత్యప్రాసలు రకరకాల ప్రాసలు ఉన్నాయి. దాంట్లో అంత్యప్రాస అంటే లాస్ట్లో మోస్ట్లీ ఆ లెటర్ వస్తూ ఉంటుందన్నమాట. అలా రావాలి అంటే ఎంతో కృషి చేయాలి దాని గురించి. అంటే నువ్వు అనుకున్న సబ్జెక్ట్ మీద రావాలి పాట, టాపిక్ మీద రావాలి, అర్థం ఉండాలి, ఏదో ర్యాండమ్ మాటలు చెప్పడానికి లేదు, అర్థం ఉండాలి, ప్లస్ ప్రాస రావాలి, వినడానికి అందంగా ఉండాలి, వినడానికి పాడుకోవడానికి కొంచెం ఈజీగా ఉండాలి. ఇన్ని ఉన్నాయి దాంట్లో. కాబట్టి రాసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా కూర్చి రాస్తారు. వీళ్ళందరూ మహానుభావులు, వాళ్ళతో ఎవరికి పోలిక లేదు. అంటే వాళ్ళకి అలా అమ్మవారు అలా పలికించిందని మనం అనుకోవాలన్నమాట. ఇందాకే చెప్పాను కదా, త్యాగరాజ స్వామిది చాలా సింపుల్గా ఉండే లాంగ్వేజ్, కానీ ఇది మటుకు చాలా ఉత్కృష్టంగా ఉంటుంది లాంగ్వేజ్. దీంట్లో నేను ఇచ్చిన 3 చరణాలు కాక మిగతా 4 చరణాలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా కష్టమైన లెటర్స్ క్ష ష అలాంటి పలకడానికి కూడా కొంతమందికి ఈ మధ్యకాలంలో ఎవరికి రావట్లేదు. అలాంటి లెటర్స్ రిపీట్ చేస్తూ అంత కూర్చారనమాట ఆ సాహిత్యం అనేది. సో ఇదంతా ఆయన తీసుకున్న శ్రద్ధ. పాట పాడుతుంటే మనకు అర్థం అవుతుంది. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ శృతి మూల సుకరుణాల వాలపాలయ సుమాం. వరలీల గాన ఫస్ట్ మనం పాడేటప్పుడు వరలీల గానలోల దగ్గర ఆపుదాం. ఓకే, మామూలు ఫైనల్గా పాడేటప్పుడు జస్ట్ గుర్తు కోసం చెప్తున్నా. వరలీల గానలోల
సురపాల సుగుణజాల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ భరిత నీలగల హృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం వరలీల గానలోల వరలీల గానలోల సురపాల సుగుణజాల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ భరిత నీలగల హృదాలయ శృతి మూల సుకరుణాల మాల పాలయ సుమాం శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం కలిసి పాడదామా 1 2 3 వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ శృతి మూల సుకరుణాల వాల పాలయ సుమాం. ఇది మీరు గమనిస్తే కనుక మనకి ఊపిరి తీసుకునేయడానికి ప్లేస్ లేదు ఎక్కడ. సో మొత్తం అంతా ఫ్రేజ్ మొత్తం ఆల్మోస్ట్ ఒకలాగానే ఒక దీంట్లోనే పాడాలి, మనం బ్రెత్లోనే పాడాలి. ఇంకా అంటే మనం ప్రాక్టీస్ చేస్తే మధ్యలో ఎక్కడైనా తెలియకుండా మైక్ అందకుండా ఎవరికి తెలియకుండా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలా. ఇది ఫస్ట్ పల్లవి, తర్వాత ఫస్ట్ చరణం. సురవందితాప్త బృంద సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన పరమందర ధర సుందర కర కుందర ధన ఇందు ముఖ సనందన నుతనందనందనేందినాద్రావర ఇందు ముఖ సనందన నుతనందనందనేందిరావర సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన ఇందు ముఖ సనందన నుతనందనందనేందిరావర ఇందు ముఖ సనందన నుతనందనందనేందిరావర. ఇందులో మధ్యలో ఎన్నో సందులు సమాసాలు ఉన్నాయి. నందనేందిరావర, నందన ఇందిరావర, నందన ప్లస్ ఇందిరావర కలిస్తే నందనేందిరావర. అలా చాలా సందులు సమాసాలు, క్లిష్టమైన పదాలు, టంగ్ ట్విస్టర్ లాగానే ఇది అన్నమాట. పాడదామా? కొంచెం స్లోగా పాడదాం, స్పీడ్. ఓకే. సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన ఇందు ముఖ సనందన నుతనందనందనేందిరావర. ఇప్పుడు రెండో చరణం నేర్చుకుందాం. ముని చింతనీయ స్వాంత ముని చింతనీయ స్వాంత నరకాంతక నిగమాంత చరణ నరకాంతక నిగమాంత చరణ కాంత కుశలవాంతర కాంత కుశలవాంతర హితదాంత కుజ వసంత సంతతాంతకాస్తుత హితదాంత కుజ వసంత సంత శాంతకాస్తుత ముని చింతనీయ స్వాంత ముని చింతనీయ స్వాంత నరకాంతక నిగమాంత చరణ నరకాంతక నిగమాంత చరణ కాంత కుశలవాంతర కాంత కుశలవాంతర హితదాంత కుజ వసంత సంతతాంతకాస్తుత హితదాంత కుజ వసంత సంతతాంతకాస్తుత. కలిసి పాడదామా?
ముని చింతనీయ స్వాంత నరకాంతక నిగమాంత చరణకాంత కుశలవాంతర హితదాంత కుజ వసంత సంతతాంతకాస్తుత. ఓకే, పల్లవి ప్రతి చరణం తర్వాత పాడక్కర్లేదు, ఎందుకంటే అన్నీ ఒకలాగానే ఉన్నాయి. మనం అలా పాడుతూ ఉంటే ఇంకా ఎవర్ ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క చరణం వరుసగా పాడేయడమే. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా వరలీల గానాలు. ఇప్పుడు 3వ చరణం పాడుకుందాం. 3వ చరణంలో త్యాగరాజస్వామి ముద్ర వస్తుంది, త్యాగరాజ అనే ముద్ర వస్తుంది. అదే మనం ఇంతకు ముందర కూడా అనుకున్నాం, లాస్ట్ చరణంలో ముద్ర వస్తుంది జనరల్గా. ఇందులో కూడా లాస్ట్ చరణంలోనే వచ్చింది. ఎప్పుడో ఎక్సెప్షన్స్ తప్పితే మామూలుగా లాస్ట్ చరణంలో ఆ కవి ముద్ర వస్తుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్ చరణంలో చాలా సమాసాలు సందులు ఉన్నాయి. రఘురాజ త్యాగరాజ నుతరాజ, రఘురాజ త్యాగరాజ నుతరాజ, దివసరాజ 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 దివసరాజ, నయన భోజ గదవనాజ నయన భోజ గదవనాజ, జనకరాజ జయ విరాజ జనకరాజ జయ విరాజ, రాజరాజ పూజిత. రాజరాజ పూజిత. ఓకే, ఇది కలిసి పాడదామా? ఓకే, 1 2 3. రఘురాజ త్యాగరాజ నుతరాజ దివసరాజ నయన భోజ గదవనాజ జనకరాజ జయ విరాజ రాజరాజ పూజిత. ఫస్ట్ నుంచి కలిసి పాడదాం. 1 2 3. వరలీల గానలోల వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ శృతిమూల సుకరుణాల వాల పాలయా సుమా. సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందర ధన ఇందు ముఖ సనందన నుత నందనందనేందిరావర. ముని చింతనీయ స్వాంత నరకాంతక నిగమాంత చరణకాంత కుశలవాంతర హితదాంత కుజ వసంత సంతతాంతకాస్తుత. రఘురాజ త్యాగరాజ నుతరాజ దివసరాజ నయన భోజ గదవనాజ జనకరాజ విరాజ రాజరాజ పూజిత. వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగల హృదాలయ శృతిమూల సుకరుణాల వాల పాలయా సుమా. చక్కటి పాట నేర్చుకున్నాం కదా అందరం కలిసి. ఈసారి మన గుడిలో కానీ ఎక్కడైనా ఈ పాట కలిసి పాడదాము. పాట నేర్చుకుందాం. వచ్చే ఎపిసోడ్ లో మరొక చక్కటి పాటతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ ఎలా చేయాలి, లైక్ ఎలా చేయాలి, షేర్ ఎలా చేయాలి నేర్చుకోండి. నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. జోక్ కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.